హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ని అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ అన్ని ఉద్యోగాలకు కాంబో ప్యాక్ అండి జస్ట్ 399కి అందిస్తున్నామండి. సో ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. కంప్లీట్ క్లాసెస్ 1000+ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా క్లాసెస్ అయితే వినొచ్చు. ఓకేనా, వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్. ఒకవేళ మీకు యాప్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇండియాలో ఇంగ్లీష్ భాషను ఉన్నత విద్యా మాధ్యమంగా చేసిన వారు ఎవరు? ఇండియాలో ఇంగ్లీష్ భాషను ఉన్నత విద్యా మాధ్యమంగా చేసిన వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లార్డ్ బెంటింగ్. ఓకే, లార్డ్ బెంటింగ్ అనేటువంటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే కానింగ్. ఓకే, కానింగ్, లార్డ్ కానింగ్. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ 1. ఇండియా పాలనలో జిల్లా కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏంటి? జిల్లా కలెక్టర్ వ్యవస్థనండి. ఆన్సర్ ఆప్షన్ 4. 1772వ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ ఇక్కడ. మరి కలెక్టర్ పదవిని భారతదేశంలో ప్రవేశపెట్టిన వ్యక్తి పేరేంటి? గవర్నర్ జనరల్ అతను పేరేంటో కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే కలెక్టర్ వ్యవస్థ అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ను ఏ దేశం ఏర్పాటు చేసింది? ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ అండి ఎవరు? అమెరికా. ఓకే, అమెరికా 1774లో స్వతంత్రం రావడం జరిగింది. అంతకన్నా ముందే రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకుని, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిందంటే ఏంటి అర్థం? ఆ దేశానికి రాజ్యాంగం ఉంది అని అర్థం. ఓకేనా, ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం కలిగినది అమెరికానే. ఓకేనా, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఉన్న దేశము మన దేశమే, ఇండియా. ఓకే, నెక్స్ట్. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన పార్షి వ్యక్తి ఎవరు? పార్షి ఎవరండి మరి? ఆప్షన్ 2, హెచ్పి మోదీ. ఈయన ఒక పార్షి అండి. ఓకే, 2024 సంవత్సరానికి గాను ఉత్తమ దర్శకుడి విభాగంలో ఆస్కార్ అవార్డును సాధించిన వారు ఎవరు? ఎవరండి? క్రిస్టఫర్ నోలన్ అండి, క్రిస్టఫర్ నోలన్. ఓకేనా, ఓపెన్ హైమర్ చిత్రానికి గాను ఈ అవార్డు రావడము జరిగింది. ఓకే, నెక్స్ట్ 1. భారతదేశంలో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరం నుండి వేరు చేయడం జరిగింది? సాధారణ బడ్జెట్ను రైల్వే బడ్జెట్ నుండి ఏ సంవత్సరంలో అండి? ఆన్సర్ ఆప్షన్ 1, 1924లో. నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ జనాభా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1976వ సంవత్సరంలో. నెక్స్ట్ 1. సమశీతోష్ణ గడ్డి భూముల్లో పెరిగే అత్యంత పోషకాహార విలువలు గల గడ్డి భూములను ఏమని పిలుస్తారు? ఏంటండి? ఆల్ఫా అనే పేరుతో పిలుస్తారండి. వీటిని ఏమంటారు? ఆల్ఫా.
భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి ప్రధాన కారణం ఏంటి? భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి ప్రధాన కారణము ఏంటండి? ఆప్షన్ 3 బాహ్య కేంద్రము. నెక్స్ట్ వన్, యూరోప్ను ఆఫ్రికా నుండి విభజించే జలసంధి ఏది? యూరోప్ను ఆఫ్రికా నుండి విభజించేటువంటి జలసంధి. ఆన్సర్ ఆప్షన్ 1 జిబ్రాల్టర్ అనేటువంటి జలసంధి యూరోప్ను ఆఫ్రికాను రెండుగా విభజిస్తుంది. నెక్స్ట్ వన్, గ్రీన్ ప్లానెట్ మరియు గాడ్ ఆఫ్ ది స్కై అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? గ్రీన్ ప్లానెట్ మరియు గాడ్ ఆఫ్ ది స్కై. ఆన్సర్ ఆప్షన్ 2 వరుణుడు. ఓకే, వరుణుడు. నెక్స్ట్ వన్, దక్షిణ అండమాన్ను లిటిల్ అండమాన్ను వేరు చేస్తున్న కనుమ ఏది? అంటే ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటది? 72. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, డంకన్ పాసేజ్. ఓకే, డంకన్ పాసేజ్. నెక్స్ట్ వన్, భూ విజ్ఞానపరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక విభాగంలో ఉంది? ఏ నైసర్గిక విభాగంలో భాగము? 73. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ద్వీపకల్ప పీఠభూమి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, దేశంలో క్రింద తెలిపిన ఏ ప్రాంతంలో వర్షపాత విచలనము ఎక్కువగా ఉంటుంది? వర్షపాత విచలనము ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రాజస్థాన్. నెక్స్ట్ వన్, దేశంలో మొట్టమొదట నీటిపారుదల ప్రాజెక్ట్ ఏంటి? దేశంలోనే మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్ట్ ఏంటండి? శివసముద్రము. ఓకే, శివసముద్రము కర్ణాటక అండి. ఓకే, శరావతి నది పైన దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, లోతల్ కాళీభంగన్ నగరాలు వేటిని పోలి ఉన్నాయి? లోతల్ మరియు కాళీభంగన్ అనేటువంటి నగరాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజిప్ట్ నాగరికతను పోలి ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్, బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ ఎవరు? బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, చంపారణ్లో గాంధీ సాధించిన విజయము ఎవరి కోసము? ఎవరి కోసము ఆయన సత్యాగ్రహం చేపట్టారండి చంపారణ్లో 1917 ఆ టైంలో? ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 రైతు కూలీల కోసము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది బాగా ఆరబెట్టిన వెదురుతో తయారు చేసిన పీక లేదా వాయిద్య పరికరము? వెదురుతో బాగా నానబెట్టి వెదురుతో తయారు చేసిన పీక లేదా వాయిద్యము ఏంటండి? వేణువు అండి, ఫ్లూట్, వేణువు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వేళ్లతో మోగించే మరియు మీటే సంగీత పరికరము ఏది? వేళ్లతో మోగించే లేదా మీటే సంగీత పరికరం ఏంటండి? పైవన్నీ ఘటం, మృదంగం, కంజీరా, ఇవన్నీ కూడా వేళ్లతోనే వాయిస్తారండి. ఓకేనా. నెక్స్ట్ వన్, కాంతి ధ్వని వలె యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కాంతి ధ్వని వలె యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆప్షన్ 4 హైగెన్స్. ఓకే, హైగెన్స్. మూలకాల ప్రాథమిక ధర్మము పరమాణు సంఖ్య అని సూచించి పరమాణు సంఖ్య ఆధారంగా ఆవర్తన పట్టికను అభివృద్ధి చేసిన వారు ఎవరు? 82 ఆప్షన్ 1 అండి, మోస్లే. ఎవరండి? మోస్లే. నెక్స్ట్ వన్, సూక్ష్మ మూలకాల్లో కొంచెం అధిక మోతాదులో ఉండి సూక్ష్మ మూలకాల్లో స్థూల మూలకమని పిలువబడేది ఏది? సూక్ష్మ మూలకాల్లో స్థూల మూలకమని పిలువబడేది ఏంటండి? ఇనుమండి, ఐరన్. రక్తంలో ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ వన్, జంతు లక్షణాలు మొక్కల లక్షణాలు కలిగి ఉండడం వలన ఏ జీవిని జంతువులకు మొక్కలకు వారధి అంటారండి? జంతువులకు మొక్కలకు వారధి ఏంటది? ఆప్షన్ 1 పారామీషియం. ఒక చెప్ప ఆకారంలో ఉంటుందండి. చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం. సో ఇలా ఉంటుంది పారామీషియం, ఒక చెప్పు ఆకారంలో, పారామీషియం. దీనికి జంతు లక్షణాలు ఎందుకున్నాయి? ఇది ఒక జీవైనప్పటికీ మొక్కల లక్షణాలు ఉన్నాయి అని ఎందుకు అంటారంటే దీంట్లో పత్రహరితం ఉంటుంది. ఓకే, పత్రహరితం, క్లోరోఫిల్ అంటాం కదా, అది ఉంటుంది. తనంతట తానే ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం క్రింది వాటిలో ఏది? అతిపెద్ద అవయవము ఏంటండి? ఆప్షన్ 2 చర్మం. ఓకే,
అతిపెద్ద అవయవం చర్మమే. ఓకే, క్రింది వానిలో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను వీటిని పిలుస్తారు? కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏంటండి? పైవన్నీ అండి, నావిక్, ఇన్సాట్, ఐఆర్ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశము మొట్టమొదటి ప్రైవేట్ రంగ క్షిపణి వ్యవస్థ తయారీ కేంద్రమైన కళ్యాణ్ రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఏ దేశ సహకారంతో సంయుక్తంగా ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ 1 ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్. భారతదేశం మొదటి ఉపగ్రహం పేరేంటి? ఏంటండి? 88. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆర్యభట్ట. 1975లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడండి? భువనేశ్వర్. నెక్స్ట్ వన్. కంప్యూటర్ను ఉపయోగించి పని చేస్తున్నప్పుడు దానికి ఇచ్చే ఆజ్ఞను ఏమంటారు? కంప్యూటర్ను ఉపయోగించి పని చేస్తున్నప్పుడు దానికి ఇచ్చే ఆజ్ఞను ఏమంటారండి? 90వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, కమాండ్ అంటారు దాన్ని, కమాండ్. నెక్స్ట్ వన్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల 57 కేజీల రెజ్లింగ్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించడం ద్వారా భారతదేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ఒలింపిక్ పథక విజేత ఎవరు? 91 ఎవరండి మరి? ఆప్షన్ 3 అండి, అమన్ సెహ్రావత్. రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్. ఐక్యరాజ్యసమితి గ్రంథాలయం ఏ పేరుతో ఉంది? ఐక్యరాజ్యసమితి గ్రంథాలయం ఏ పేరుతో ఉందండి? ఆప్షన్ 1 హోమర్ స్కోల్డ్ గ్రంథాలయం. ఓకే, హోమర్ స్కోల్డ్ గ్రంథాలయం. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం అని దేన్ని పిలుస్తాము? అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరము ఏంటండి? ఆప్షన్ 2 2016ను అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఓకేనా. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను వారి మరణానంతరము ఎంతమందికి ప్రకటించింది? మరణించిన తర్వాత కొంతమందికి వచ్చిందండి, మొత్తం 9 మందికి. నెక్స్ట్ వన్. ఏ రైల్వే జోన్ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కార్యక్రమాన్ని హౌరా స్టేషన్ మరియు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది? 95 ఆప్షన్ 1 తూర్పు రైల్వే అండి. ఇటీవల భారతదేశంలోని ఏ నగరంలో అంతర్జాతీయ ఒంటెల పండుగ ప్రారంభమైంది? ఏం పండుగ అండి? ఒంటెల పండుగ. 96 ఆప్షన్ 4 అండి, బికనీర్, రాజస్థాన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో వాతావరణ పెట్టుబడి నిధి క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి ట్రస్ట్ ఏది? 97 ఆప్షన్ 2 అండి, ప్రపంచ బ్యాంక్ అండి. ఏంటది? ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ వన్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము జాతీయ జెండా వెడల్పు పొడవు నిష్పత్తి ఎంత? జాతీయ జెండా వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి ఎంత? సో 98. ఇది క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి ట్రస్ట్ ఏంటంటే ప్రపంచ బ్యాంక్. 97 ఆప్షన్ 2. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? ఆప్షన్ 2 అండి, 2:3. ఓకేనా. ఎత్తు 2, హైట్ 2 ఉండాలి, వెడల్పు 3 ఉండాలి. ఇలా ఉండాలండి. ఓకేనా. నెక్స్ట్ వన్. స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ వైల్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? 99 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2020 అక్టోబర్ 11. ఎప్పుడండి? 2020 అక్టోబర్ 11. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో పద్మ అవార్డు 2024 సంవత్సరానికి గాను పొందిన వారిని గుర్తించండి. 2024 గాను ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ 4 పై వారందరికీ కూడా. కాలూరామ్ బమానియా, రెజ్వానా చౌదరి బన్యా, నెక్స్ట్ రామ్లాల్ బరేత్ అందరికి కూడా రావడం జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.